ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే కాలభైరవుడిని ఏ విధంగా ఆరాధించాలి, కాలభైరవుడి ఆరాధనలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్లే ముందు నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: మీరు జీవితంలో గెలవాలంటే ఎల్లప్పుడూ పోరాట యోధుడిలా ఆలోచించండి. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండండి. ఎవరూ చూడని సమయంలోనూ మీ పని మీరు చేస్తూ వెళ్ళండి. ప్రశంసలను కాంక్షించకండి. మీ మనస్థితి ఎలా ఉన్నా ప్రతి విషయంలో వెనక్కి తగ్గకండి. జీవితం పెట్టే పరీక్షలకు బెదరకండి. ఇక ఈనాటి పంచాంగాన్ని పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈ రోజు తిథి ఆషాఢ బహుళ తదియ, రాత్రి 9:27 వరకు. నక్షత్రం శతభిష, రాత్రి 8:17 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక నేటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజ బుధులు మిథునంలో సంచారము, రవి గురువులు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఆర్థిక స్థిరత్వం గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నించాలి. దీంతో పాటుగా అనేక రకాలుగా మీకు చికాకులు అనేవి ఎదురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వాయిదాలు ప్రతి విషయంలోనూ కోరటం అనేది జరుగుతూ ఉంటుంది. జీవిత భాగస్వామితోటి కూడా మాట పట్టింపులు లాంటివి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ప్రయాణాలు అధికంగా ఉండటం వలన శారీరక పరమైన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. భూ గృహ సంబంధ విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన యువతీ యువకులను కనుక పరిశీలించినట్లయితే కళాకారులకి, అలాగే విద్యా రంగాలకు సంబంధించిన వారు ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉంటారో వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే సినీ కళా రంగాలలోకి ప్రవేశించాలి అని కోరుకుంటున్న వారికి కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే విద్యార్థులకి అనవసరపు విషయాలపైన ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. గృహ సంబంధ విషయాల్లో సానుకూలమైన మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించడం అనేది అవసరం. దుబారా ఖర్చులు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే మీరు గనక ఎటువంటి పనులు చేస్తున్నా వాటిల్లో సానుకూలత అనేది కనపడుతున్న, ఆర్థిక అభివృద్ధి అనేది గోచరించడం లేదు. అలాగే విద్యార్థులకి విద్య పట్ల అశ్రద్ధ తక్కువగా ఉంటుంది. గ్యాడ్జెట్స్ లాంటివి అధికంగా వాడటం వలన కళ్ళకి సంబంధించిన ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం గోచరిస్తోంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి అన్ని వ్యవహారాలలో కూడా నిదానం అనేది కనపడుతోంది. ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం అనేది గోచరిస్తోంది. అలాగే ఆధ్యాత్మిక రంగాలలో ఉన్నవారికి, విద్యా రంగాలలో ఉన్నవారికి పురోగతి అనేది సూచిస్తోంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మార్పులు చేర్పులు ఉండటము, ఆర్థిక పరమైన విషయాలలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాల్సిన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే మీరు మీకున్న రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి మాత్రం ఆర్థికంగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఇక నేటి కెరియర్ మంత్ర ఏంటో పరిశీలిద్దాం.
నేటి కెరియర్ మంత్ర: పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్న రోజున నేను ఈ పని చేయగలనా? కొత్త అలవాట్లను నేర్చుకునే సమయంలో చాలామంది తమకు తాము వేసుకునే ప్రశ్న ఇది. అదేమీ తప్పు కాదు, కానీ కొత్త అలవాట్లను నిర్దేశించుకునే సమయంలో మనకు మనం వేసుకోవలసిన ఇంకో ముఖ్యమైన ప్రశ్న ఏంటో తెలుసా? పరిస్థితులు అనుకూలంగా లేని రోజున కూడా నేను ఈ అలవాటును కొనసాగించగలనా లేదా అని. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే పనులు ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. వాయిదాలు కూడా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. స్త్రీలు ముఖ్యంగా మాట పట్టింపులు, కుటుంబ వ్యవహారాలలో చికాకులు ఇలాంటివి మీకు అధిక శాతం గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా మీ ఆరోగ్యం గురించి కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి కుటుంబ సభ్యుల ఒక సలహాలు, సూచనలు తీసుకొని తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. ఇక కర్కాటక రాశికి చెందిన యువతీ యువకులను కనుక పరిశీలించినట్లయితే అన్ని వ్యవహారాలు నిదానంగానే పూర్తవుతూ ఉంటాయి. అలాగే కాలక్షేపం అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు అనుకుంటున్న పనులన్నీ కూడా వాయిదా వేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కళాకారులకి, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్న వారికి, అలాగే వైద్యపరమైన విద్యను అభ్యసిస్తున్న వారికి ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంకా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ యొక్క రుణ సమస్యలు అధికంగా ఉండటం వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ప్రతి వ్యక్తితోటి కూడా మాట పట్టింపులు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు భావోద్వేగాల వలన కూడా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన మీరు మానసికంగా కృంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశికి చెందిన యువతీ యువకులను కనుక పరిశీలించినట్లయితే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే మీ యొక్క మాట తీరుతోటి మీరు సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. ఓర్పు, నేర్పు, సహనం అనేది చాలా అవసరం. దీంతో పాటు నూతన స్నేహితుల వలన మీకు అనేక విషయాల్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్న ఖర్చులు కూడా అదే విధంగా ఉన్నాయి. భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. నూతన భాగస్వామ్యంతో మీకు అనేక విషయాలలో శుభ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు తొలగిపోవటం, శుభవార్తలు లాంటివి వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహిస్తూ ఉంటారు. పాత బకాయిలు, రుణాలు ఇలాంటివి తీర్చేందుకు ప్రయత్నం అనేది కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఇక కన్యారాశికి చెందిన యువతీ యువకులను కనుక పరిశీలించినట్లయితే విద్యలో ఆటంకాలు లాంటివి కలుగుతున్నాయి. విద్యలో అశ్రద్ధ అనేది కూడదు. పోటీ పరీక్షలకు వెళుతున్న వారికి ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక దీంతో పాటుగా అనేక రంగాలలో ఉన్న యువతీ యువకులకి శ్రమ అధికంగా ఉంది. ఆర్థిక పురోగతి తక్కువగా ఉంది. కన్యారాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. వాస్తు సూత్ర ఏంటో తెలుసుకుందాం. నేటి వాస్తు సూత్ర: వంటగదికి ఆగ్నేయ దిశ అనుకూలం. స్టవ్, సింక్ మధ్య కొంత దూరం ఉండాలి. వంట చేసే వ్యక్తి తూర్పు వైపు ముఖం చేసి ఉండటం మంచిది. పగిలిన పాత్రలు, వస్తువులు వాడకుండా ఉండాలి. ఆహార ధాన్యాలను శుభ్రంగా, క్రమబద్ధంగా నిల్వ చేసుకోవాలి. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ శక్తికి మించిన పనులు చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలలో మీకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అలాగే వారి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ మీరు అనుకున్న వాటికి విరుద్ధంగా పనులు జరుగుతూ ఉండటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటు రుణాల
రుణ సంబంధంగా బాధలు అధికంగా ఉండటం వలన కూడా మానసిక వేదన అనేది మీకు పెరుగుతూ ఉంటుంది. ఇక తులారాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే భావోద్వేగాల వలన మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం వలన మీకు ఇబ్బంది కూడా కలుగుతూ ఉంటుంది. మీ యొక్క స్నేహితులకి, తల్లిదండ్రులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థిక పురోగతి కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, నూతన అధికార బాధ్యతలు ఇలాంటివి మీకు కలుగుతూ ఉంటాయి. దీంతో పాటు మీకు గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ప్రతి విషయాల్లోనూ కూడా అనుకూలమైన స్థితిగతులు మీకు కనపడుతూ ఉంటాయి. అయితే మీ యొక్క ఆరోగ్యము, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఏ పని మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీకు మీ యొక్క సహోద్యోగుల సహాయ సహకారాలు కూడా అందే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ ఆర్థిక పురోగతి, గౌరవ మర్యాదలు పెరగటం, మీ ప్రతిభా పాఠవాలకి గుర్తింపు లభించటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా స్నేహితుల వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపార రంగాలలో అభివృద్ధి గోచరిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు భజగోవిందం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వాయిదా పడుతున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా రాజకీయ రంగాలలో ఉన్న వారికి పురోగతి అనేది సూచిస్తోంది. బంగారం వ్యాపారస్తులకి అనుకూలమైన వ్యాపారం జరిగే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు వస్త్ర వ్యాపారులకి కూడా సానుకూలమైన మార్పులు, చేర్పులు గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన యువతీ యువకులకి విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు వీసాలు, పాస్పోర్ట్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు కోరిన విద్యా సంస్థల్లో అడ్మిషన్లు లాంటివి లభించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక వీటన్నిటితో పాటు మీకు మీ ప్రతిభా పాఠవాలకు సంబంధించి చక్కటి గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఇక నేటి సక్సెస్ టిప్ ఏంటో చూద్దాం. నేటి సక్సెస్ టిప్: మీరు వ్యాపార రంగంలో అడుగు పెట్టాలని భావిస్తున్నట్లయితే అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందుగానే మానసికంగా సంసిద్ధులవ్వండి. ధైర్యవంతులనే విజయలక్ష్మి వరిస్తుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి భాగస్వాములతోటి అలాగే ఇతర రంగాలలో ఉన్న వారికి కూడా చికాకులు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. దీంతోపాటు ఆర్థిక పురోగతి గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పెట్టిన పెట్టుబడులలో ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. స్నేహితుల వలన, బంధువుల వలన చికాకులు అనేవి అధిక శాతం మీకు కనపడుతూ ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కాంట్రాక్ట్ పనులలో ఉన్న వారికి మాత్రం పనులలో ఆటంకాలు కలగటము, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవటము, సమస్యలు అనేవి ఏదో ఒకటి కలగటం అనేది గోచరిస్తోంది. ఇక మకర రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే వీరికి శ్రమ అధికంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా వీరు ఆశించినట్టుగా అభివృద్ధి లేకపోవటం నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. మకర రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి అనేక రంగాలలో ఉన్న వారికి మార్పులు, చేర్పులు అయితే గోచరిస్తున్నాయి. వీటిల్లో చాలా చికాకులు కూడా ఉండే అవకాశం కనపడుతోంది. నూతన భాగస్వామ్యం గురించి పెట్టుబడులు పెడుతున్న వారికి ఆర్థిక
పురోగతి లేకపోగా ఇందులో ఇబ్బందులు అనేవి కూడా కలుగుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాంట్రాక్టు పనులు చేస్తున్న వారికి పనులు సకాలంలో పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్న వారికి పురోగతి నెమ్మదిగా కనిపించటం అనేది గోచరిస్తోంది. ఐటీ రంగాలలో ఉన్న వారికి ఎటువంటి మార్పులు కనిపించటం లేదు. కుంభరాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అసంతృప్తి ఎక్కువగా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో మెరుగయ్యే అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశనం విష్ణు స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి భూగృహ సంబంధ విషయాలలో సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అనేక విషయాల్లో శుభ పరిణామాలు, శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. ప్రత్యేకించి ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు ఇలాంటివి ఉంటాయి. దీంతోపాటు మీ కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ ప్రతిభా పాఠవాలకి గుర్తింపు లభించడంతో పాటు ఆర్థిక స్థిరత్వం అనేది కూడా మీకు గోచరిస్తోంది. మీనరాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే వీరికి విద్యార్థులకి అనవసరపు విషయాలపైన ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. దీంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. కొత్త వస్తువులు కొనుక్కునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థిక సహాయం మీ తల్లిదండ్రులకి లేదా మీ స్నేహితులకి అందించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన విష్ణు స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఈరోజు శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారికి ఉండాలని ఆశిద్దాం. అలాగే శనిదోష నివారణకు, కార్య సాఫల్యత కోసం వీలైనప్పుడల్లా శేషాద్రి నివాసాయ గోవిందాయ నమః అనే మంత్రాన్ని జపించాలి.